మా అంతకుముందు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? మనం ఎలక్ట్రికల్ వైరింగ్ డెల్టా ఏం చెప్పాం? సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ సిస్టమ్ చెప్పాం. తర్వాత త్రీ ఫేజ్కి డిఫరెన్సెస్ చెప్పాం. సింగిల్ ఫేజ్ అండ్ త్రీ ఫేజ్ సిస్టమ్ అనే దానికి డిఫరెన్సెస్ చెప్పాం. ఈరోజు ఎలక్ట్రిక్ షాక్ అనేది చూద్దాం. ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేది పెట్టింది మెయిన్ ఎయిమ్ ఏంటంటే, మనం ఇంట్లో జస్ట్ ఫ్యూజ్ పోతే కూడా మనం ఎవరిని పిలుస్తున్నాం? ఎలక్ట్రీషియన్ పిలుస్తున్నాం. అది ఫ్యూజు అన్న విషయం కూడా మనం గమనించుకోలేకుండా ఉన్నాం. అది ఫ్యూజ్ పోయింది, మనం వేసుకోగలం అనేది కూడా మనం ఎవరి మీద డిపెండ్ అవుతున్నాం? ఈవెన్ ఐఐటీలో చదివిన పిల్లలు కూడా వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది లేక వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ ప్రాక్టికల్ ఓరియంటెడ్ సిలబస్ లైఫ్ స్కిల్స్, దిస్ కోర్స్ బిలాంగ్స్ టు లైఫ్ స్కిల్స్ పేపర్. ఈ దీంట్లో లైఫ్ స్కిల్స్ ఇలాంటి వచ్చినప్పుడు మనం ఎలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి, ప్లస్ చిన్న చిన్న కాంపోనెంట్స్ పోతే మనం ఎలా రీప్లేస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా దాని పర్పస్ కోసం లైఫ్ స్కిల్స్ అనేది ఏంటమ్మా? కమ్యూనికేషన్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? దట్ సబ్జెక్ట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ అవర్ డైలీ లైఫ్. మనం నిత్య జీవితంలో మనం బ్రతకడానికి చదువుతో పాటు మనం నిత్య జీవితంలో చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి అరైజ్ అవ్వకుండా ఉండేదానికోసం వాళ్ళు మనకి ఈ పేపర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. చూడండి, దాంట్లో ఎలక్ట్రిక్ షాక్, ఇది మన అందరికీ తెలిసిందే. చిన్నపిల్లల్ని అడిగినా ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటి అనేది చెప్తారు. ఏంటమ్మా? వెన్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్ టచెస్ ఆర్ ఫ్లోస్ త్రూ ఏ బాడీ. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? బాడీలో టచ్ అయినప్పుడు ఏం చెప్పాం మీకు? కరెంట్ ఫ్లోస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్. ఏమవుతుంది? ఇప్పుడు మన బాడీ, మన కరెంట్ వైర్ని మనం టచ్ అవగానే కరెంట్ వైర్కి ఎర్త్కి మధ్యలో ఏముంది? ఏం ఉండదు, ఓపెన్గా ఉంటుంది కాబట్టి దట్ ఈజ్ నాట్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. ఇఫ్ యూ టచ్ ద వైర్ ఆన్ స్టాండింగ్ గ్రౌండ్ మీద నుంచొని మనం కనుక వైర్ని కనుక టచ్ చేస్తే ఆటోమేటిక్గా వాట్ హ్యాపెన్స్? దెన్ ఆటోమేటిక్గా ఏమవుతుంది? క్లోజ్డ్ సర్క్యూట్ అయిపోతుంది. క్లోజ్డ్ సర్క్యూట్ మీన్స్ వైర్, మనం మధ్యలో వైర్ లాగా, అండ్ ఎర్త్. కరెంట్ ఫ్లోస్ డైరెక్ట్లీ. ద ఎర్త్ ఈజ్ ఏ హ్యూజ్ magnet as well as that requires more potential. That means absorbs all the charged particles which are coming from outside. So దానిలో ఏం చేస్తుంది? ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అబ్జార్బ్డ్ బై దట్ ఎర్త్. ఆటోమేటిక్గా ఎనార్మస్ ఎలక్ట్రాన్ ఫ్లో దట్ కాజెస్ enormous current flows in a body. Automatically heating effect will produce. That is the concept. Electric shock means అదే మనం మేడం పట్టుకొని వేలాడితే కొట్టదా అంటే దట్ ఈస్ నాట్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. మనం చాలా చోట్ల చూస్తాం, ఒకళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కసారి రెండు వైర్లను పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఒకటి పాజిటివ్, ఒక న్యూట్రల్ వైర్. దాన్ని ఆటోమేటిక్గా ఏమవుతుంది? దాన్ని అక్కడ కూడా క్లోజ్డ్ అయినప్పుడు మాత్రమే మనకి షాక్ కొడుతుంది. అదే బర్డ్స్ని గమనిస్తే బర్డ్స్ ఏమన్నా వాటికి ఎలక్ట్రిక్ షాక్ కొడుతుందా? రెండు కాళ్ళని తీసుకెళ్ళి ఒకే వైర్ మీద పడతాయి, అండ్ ఎర్త్కేమి కాంటాక్ట్ లేదు. ఒకవేళ తోక తగిలింది అనుకుందాం, తోక తగిలితే దట్ ఈస్ ఎ బ్యాడ్ కండక్టర్. అందుకనే బర్డ్స్ ఎలక్ట్రికల్ వైర్స్ మీద కూడా ఫ్రీగా కూర్చోగలవు. అదే మనుషులు కనుక టచ్ చేస్తే దెన్ ద సర్క్యూట్ క్లోజ్డ్ బిట్వీన్ ఆ వైర్ అండ్ ఎర్త్. మనం మధ్యలో వైర్ లాగే అర్థం, దానిలో కనెక్టింగ్ వైర్ లాగా మన బాడీ. దెన్ ఆటోమేటికలీ ఎనార్మస్ కరెంట్, మన బాడీలో వాటర్ ఉంటుంది, ఎనార్మస్ కరెంట్ ఫ్లోస్ త్రూ అవర్ బాడీ. దెన్ ఆటోమేటికల్లీ ఎలక్ట్రిక్ షాక్ విల్ అటైన్. ఆ ఎలక్ట్రిక్ షాక్ అనేది ఎన్ని విధాలుగా ఉంటుందనేది చూద్దాం. ద ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ రేంజ్ ఫ్రమ్ నన్ ఎట్ ఆల్ టు సివియర్ ఇంజురీ అండ్ డెత్. అంటే ఒక్కొక్కసారి మనకి జస్ట్ బ్యాటరీని టచ్ చేసినప్పుడు, సెల్ ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడు టచ్ చేసినప్పుడు మనకి జస్ట్ ఏదో మనకి
షాక్ తగిలినట్టు అనిపిస్తుంది. అంటే దట్ ఈస్ ఎఫెక్ట్ ఈజ్ జీరో. మనకేం పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. దట్ కాజెస్ జీరో ఎఫెక్ట్. వెరస్ సమ్ టైమ్స్ దట్ మే కాజ్ ఇంజురీ అండ్ డెత్. ఇది మనం చూస్తూ ఉంటాం చాలా సిచ్యువేషన్స్లో. మనం ఎలక్ట్రికల్ షాక్ తగిలి సర్వైవ్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దట్ ఈస్ లీడ్స్ టు డెత్. ఇంజురీస్ అంటే ఎక్కడో రేర్ కేసెస్లో మనం ఇంజురీస్తో బయటపడి చాలా ఇయర్స్ బర్న్స్ క్యూర్ అవ్వడానికి ఇయర్స్ లాంగ్ పట్టిన కేసెస్ కూడా మనం చూస్తాం. అదే ఇక్కడ ఏంటి అనేది, ఎన్ని రకాల షాక్స్ ఉన్నాయనేది చూద్దాం. ఎలక్ట్రిక్ షాక్ కెన్ రిజల్ట్ కాంటాక్ట్ విత్ ఫాల్టీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఆర్ మెషినరీ. అంటే అవి మనకి ఆల్రెడీ డ్యామేజ్డ్గా ఉంటాయి, ఏం పని చేయట్లేదు అని పట్టుకోగానే మనకి షాక్ కొట్టచ్చు. హౌస్ హోల్డ్ వైరింగ్ కూడా షాక్ కొడుతుంది. ఎలక్ట్రికల్ పవర్ లైన్స్ మనం చూసాం కదా, ఎలక్ట్రికల్ పవర్ లైన్స్. ఇప్పుడు అదే కదా చెప్తున్నాను, పవర్ లైన్సే మనకి ఎక్కువ షాక్ కొట్టేది. లైట్నింగ్స్, ఇది మనందరికీ తెలిసిందే. మనం ప్రతి ఈ సీజనే జూన్ టు ఆగస్ట్ మధ్యలో ఆర్ మే జూన్ జూలైలో మనకి లైట్నింగ్స్ అంటే పిడుగులు పడ్డం. ఈ పిడుగులు పడ్డప్పుడు ఏమవుతుంది, సేమ్ ఎనార్మస్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఎంటర్స్ ఇంటూ అవర్ బాడీ. దెన్ ఆటోమేటిక్గా కరెంట్ ఫ్లో అయ్యి మనం ఏమవుతాం మనకు తెలుసు. ఎలక్ట్రిసిటీ అవుట్లెట్స్ అంటే బయటికి, ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ అదే జనరేషన్ సెంటర్స్ ఉన్నాయి కదా, జనరేషన్ సెంటర్స్ నుంచి అవుట్లెట్ బయటికి పంపించేటప్పుడు మనకి జస్ట్ ఒక్క టచ్ అయినా కానీ మనకి షాక్ కొడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు మనకి హై టెన్షన్ వైర్ 132 kV లైన్స్ మనకి పొలాల్లో వాటిల్లో పెద్ద ఎత్తుగా ఉండి స్తంభాలు ఉంటాయి. దాంట్లో పైన పెద్ద లావు థిక్ వైర్స్ ఉంటాయి. థిక్ వైర్స్ వెళ్తే దానిలో మనం జస్ట్ ఆ స్తంభం దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఎందుకని ఇష్టపడరు అంటే దట్ ఈస్ దాని చుట్టూ తీగల చుట్టూ ఏముంది, చాలా ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ కరెంట్, లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ దట్ వైర్. మనం ఒక్క 2 స్టెప్లు ఆ పోల్కి 2 స్టెప్లు వేస్తే అది మనం లాగేసుకుంటుంది. ఏముంటుంది అక్కడ, ఏమి ఉంటుందో మీకు ఏమైనా ఐడియా ఉందా? whenever there is a electric current, automatically there is a magnetic field. F is equal to magnetic force. That force is equal to current flow అయ్యేటప్పుడు ఏర్పడిన ఫోర్స్ ఏంటి, ఐడియల్ సైన్ థీటా. F is directly proportional to ideal sin theta by r square. ఏందమ్మా ఇది, బయర్డ్ సవర్ట్స్ లా. ఐడియల్ F is, అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ F is equal to MB sin theta. ఈ రెండు ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి. whenever there is an electric field, automatically there is a magnetic field. Whenever there is a change in magnetic field, automatically there is a electric current or electric field. ఈ లాన్ ఏమన్నామ్మా, F is directly proportional to ideal sin theta by r square. F is directly proportional to ideal sin theta by I is amount of current flowing in a wire, dl length of the wire, and sin theta, that is angle between flow of current and a person or where we are standing, the angle, and distance between the wire and a person.
ఆటోమేటిక్గా మనం 2 స్టెప్లు ఎక్కగానే ఏమవుతుంది, డిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ 2 వైర్స్ దట్ ఈస్ డిక్రీజెస్, ఆటోమేటికలీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇంక్రీజ్. దిస్ ఫోర్స్ ఈజ్ ఎనఫ్ టు, మన బాడీకి ఎంత వెయిట్ ఉంటుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. మన బాడీ వెయిట్ ఎంత, ఏదో 50 kgs అనో, ఇదే కదా మన బాడీ వెయిట్ ఎంజీ, ఇదే కదా లాగేది. మన ఎర్త్ మనల్ని, వెయిట్ అంటే ఏంటమ్మా, మన వెయిట్ అంటే మాస్ ఇంటూ ఫోర్సే, మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, దట్ ఫోర్స్. ఇఫ్ దిస్ ఫోర్స్ ఈజ్, ద కరెంట్ created force is greater than our weight force due to earth's gravity, more than this electrical force is more than that body weight, automatically the body attracted towards, ఏం చేస్తుంది ఫోర్స్, ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఇటువైపు లాగేసుకుంటుంది. దెన్ ఆటోమేటికలీ ద పర్సన్ టచెస్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ దేర్, దెన్ the force, the body moves towards the wire, and there is a contact between a person and a wire. This is the principle. ఇక్కడ మనకి క్లోజ్డ్ సర్క్యూట్ ఏం చేస్తుంది, వేసుకొని దాంట్లో క్లోజ్డ్ సర్క్యూట్ దాని అంతటదే మనం వెళ్ళి దాన్ని 2 చేతులు పట్టుకోవడమో, లేకపోతే మన బాడీ ఆ తీగ మీదకి ఈ తీగ మీదకి పడడమో, లేకపోతే క్లోజ్డ్ సర్క్యూట్ ఏ మీన్స్లోనైనా క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ అవుతుంది. దాన్ని ఆటోమేటికల్లీ క్లోజ్డ్ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో మనకి ఏమవుతుంది అనేది మనకు తెలుసు. ఎందుకు అట్రాక్ట్ చేసుకుంటుంది, మనం హై టెన్షన్ వైర్స్ దగ్గరికి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమేమి చెప్తూ ఉంటారు, రే హై టెన్షన్ వైర్ దగ్గరికి వెళ్ళకండిరా. ఎందుకు వెళ్ళొద్దంటారు, ఇదే మెయిన్ రీజన్. వెళ్తే ఏమవుతుంది, ఐడియల్ సైన్ థీటా, బయర్సావర్ట్స్ లా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్రాక్ట్స్ అవర్ బాడీ. మన బాడీలో ఏముంటుంది, ఐరన్ ఉంటుంది. మన బాడీలో హిమోగ్లోబిన్ అనేది ఏంటమ్మా, ఐరన్ కంటెంట్. ఆ ఫినామినాలో కూడా మన బాడీని అది అట్రాక్ట్ చేయగలదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, మన బాడీలో కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది. దెన్ ఆటోమేటికల్లీ దట్ అట్రాక్ట్స్ టువర్డ్స్ దట్ వైర్, అదొక కండిషన్. అందుకనే మనకి ఎప్పుడు చాలా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్ కనుకుంటే వాళ్ళు ఏం చెప్తారు పెద్దవాళ్ళు, అరే దాని దగ్గరకు కూడా వెళ్ళొద్దు, వెళ్తే షాక్ కొడుతుంది అని చెప్తారు. ఇదే ఫినామినా, దీనికి రీజన్ ఇదే. ఇది మెయిన్ రీజన్ ఇదే. ఏమవుతుందో చూడండి, ఈ చెప్పే కదా ఫాల్టీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, హౌస్ హోల్డ్ వైరింగ్, ఎలక్ట్రికల్ పవర్ లైన్స్. ఇప్పుడే చెప్పే కదా ఎలక్ట్రికల్ పవర్ లైన్స్ అంటే అదే హై టెన్షన్ కానీ మన 33 kV నుంచి మన ఊర్లోకి వచ్చే వైర్లు కానీ, ఇదైనా లైట్నింగ్ తెలుసు, పిడుగులు, తర్వాత ఎలక్ట్రిసిటీ అవుట్లెట్స్ ఏదైనా పడేసి ఉంటే, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. దీంట్లో ఏమేమి వస్తాయి, దెర్ ఆర్ 4 మెయిన్ టైప్స్ ఆఫ్ ఇంజురీస్. ఏమేమి ఇంజురీస్ వస్తాయి అనేది చూద్దాం. ఏంటి, ఫ్లాష్. జస్ట్ మనకి ఒక్కొక్కసారి మనకు అందరం ఈ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఫ్లాష్ జస్ట్ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ మనకి షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఇంజురీస్ దట్ రిజల్ట్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్. ఫ్లాష్, ఏ ఫ్లాష్ ఇంజురీ టిపికల్లీ కాజెస్ సూపర్ఫిషియల్ బర్న్స్. అంటే ఫ్లాష్ ఒక్కసారిగా వచ్చేది ఏం చేస్తుందంటే సూపర్ఫిషియల్ బర్న్స్, అంటే బొబ్బలు రావడం అలాంటి. దే అక్కర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ an arc flash which is a type of electrical explosion. The current does not penetrate the skin. అంటే ఎలక్ట్రికల్ ఎక్స్ప్లోజన్ లాగా వస్తుంది, కానీ కరెంట్ డస్ నాట్ పెనట్రేట్ ద స్కిన్, బాడీ లోపలికి వెళ్ళదు. బర్న్స్ అంటే లోపల ఏదో చిన్న లైట్గా బర్న్స్ ఫామ్ అవుతాయి. ఫ్లేమ్, దీస్ ఇంజురీస్ అక్కర్స్ వెన్ ఏ ఆర్క్ ఫ్లాష్ కాజెస్ ఏ పర్సన్స్ క్లోత్స్ టు ఇగ్నైట్. ఇది మెయిన్ జరిగేది ఫ్లేమ్. ఇక్కడ ఎక్కువ పార్ట్ జనాలు ఎక్స్పైర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ద ఇంజురీస్ అక్కర్స్ వెన్ ద ఫ్లాష్ లాగా వస్తుంది కదా, మన దీపావళి అప్పుడు స్పార్క్స్ ఎలా వస్తాయి అలా స్పార్క్స్ వస్తాయి. ఫ్లాష్ కాజెస్ ఏ పర్సన్స్ క్లోజ్ టు ఇగ్నైట్, మండుతాయి. ద కరెంట్ మే ఆర్ మే నాట్ పాస్ ద స్కిన్, కరెంట్ పాస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఈ బట్టలే
కాలిపోయి బట్టలు కాలిపోయి మనకి బాడీ అంతా డ్యామేజ్ అవుతుంది. లైట్నింగ్, దీస్ ఇన్వాల్వ్ షార్ట్ బట్ హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ద కరెంట్ ఫ్లోస్ త్రూ ద పర్సన్స్ బాడీ. చెప్పాం కదా, దీంట్లో హై వోల్టేజ్, దీంట్లో అసలు తిరుగులేదు, హై వోల్టేజ్, ఆటోమేటిక్ ఇంకేమవుతారు అనేది మన అందరికీ తెలిసిన విషయం. ట్రూ, ఏ పర్సన్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ సర్క్యూట్. చెప్పే కదా, సర్క్యూట్ క్లోజ్ అయిపోయి మనకి దాంట్లో గుండా కరెంట్, బాడీలో గుండా కరెంట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా ఎలక్ట్రికల్ షాక్ కొట్టిన పర్సన్ ఏం చెప్తారు, మనం తాకితే మళ్ళీ మనం కూడా కాంటాక్ట్లోకి వెళ్ళిపోతాం. అందుకనే ఆ టచ్ అయిన పర్సన్ విడిచిపెట్టడానికి బ్యాడ్ కండక్టర్తో కర్రతో విడిపించమంటారు. కర్రతో ఆ పర్సన్కి వైర్కి మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఆ ఫోర్స్ కంటే ఎక్కువ ఫోర్స్తో మనం బ్యాడ్ కండక్టర్తో కొడితే అప్పుడు ఆ పర్సన్ ఊడిపోతాడు. ఇది మనకి ట్రూ. ఏ పర్సన్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్క్యూట్ అండ్ ఎలక్ట్రిసిటీ enters and exits the body. Shocks from touching electrical outlets or from small appliances in home relays causes serious injury. However, prolonged contact may cause harm. అంటే ప్రతిసారి ఈ చిన్నయే కదా అని ఊరుకోకుండా మనం ప్రతిసారి కనుక ఎలక్ట్రికల్ షాక్స్ తింటే మనకి సినిమాల్లో చూపిస్తుంటారు కదా, ఏమవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే మన బాడీలోనే ఆర్గాన్ అంటే తెలుసు కదమ్మా, ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షనింగ్, కిడ్నీలు ఒక స్పెసిఫిక్ ఫంక్షన్, లివర్ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్, ముందే ఆర్గాన్స్ మే డ్యామేజ్. సో ఏమేమి ఎంత కరెంట్ అయితే ఏమేమి రెస్పాన్స్ వస్తుంది అని ఇచ్చాడు. మజిల్స్ కాంటాక్ట్, మీనింగ్ దట్ దెర్ ఈజ్ unable to let go electrical sources until చూడండి 0.22 milliamps కరెంట్కే sensation occurs. 1 నుంచి 2+ a painful shock occurs. 3 to 5 the let go threshold for children, ఇది కొంచెం పిల్లలకి షాక్ కొడుతుంది. 6 to 10 milliamps minimum let to threshold for adults, అంటే ఇది తెలుస్తుంది మనకి. థ్రెషోల్డ్ అంటే బర్న్స్ ఏం తెలియదు కానీ మనకి షాక్ కొట్టిందే అని తెలుస్తుంది. 10 to 20 సీజర్ కెన్ అక్కర్ ఎట్ ద కాంటాక్ట్ పాయింట్, అంటే మనకి తెలుస్తుంది కదా, లోపలికి జిల్లుమని వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది కదా, అదే సీజర్. 22 99% ఆఫ్ అడల్ట్స్ ఆర్ అనబుల్ టు లెట్ ఇట్, ఇది మనం తప్పించుకోవచ్చు. ఈ 20 to 50 సీజర్స్ కెన్ అక్కర్, అంటే షాక్ లాగా మనకు ఇదిగోండి. 50 to 100 milliamps కరెంట్ అయితే లైఫ్ థ్రెటనింగ్ హార్ట్ రిథమ్ కెన్ అక్కర్, ఇది మాత్రం బాగా డ్యామేజ్. ఈ కరెంట్ ఫ్లో అయితే బాడీలో గుండా ఇప్పుడు మనకి బాగా డ్యామేజ్. ఇది ఎలక్ట్రికల్ షాక్. మనం ఎలా ఓవర్కమ్, సర్క్యూట్ క్లోజ్ ఎప్పుడు అవుతుంది, మనం ఇక్కడ ఈ చిన్న పాయింట్నే మనం ఎలాబొరేటెడ్గా ఎందుకు నేర్చుకున్నాం అంటే, ఇది హై పవర్ టెన్షన్ వైర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మనం ఏం చేయాలి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్కమ్ చేసే కోట్లు అలాంటివి మనం కనుక వేసుకుంటే మనం కొంచెం ఓవర్కమ్ చేయొచ్చు. థింగ్స్ టు రిమెంబర్, మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ద హ్యూమన్ బాడీ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. మనం ఏమని గుర్తుపెట్టుకోవాలి, మన బాడీ, అవర్ బాడీ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. Our body is a good conductor of electricity. That means electric current pass through our body. Disconnect the power supply before trying to help someone suffering from the electric shock. ఏదైనా మనం హెల్ప్ చేయాలి అనుకుంటే ఇందాక చెప్పే కదా, బ్యాడ్ కండక్టర్తోనైనా ఆ పర్సన్కి వైర్కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కంటే ఎక్కువ ఫోర్స్తో మనం కనుక అప్లై చేస్తే అప్పుడు ఊడిపోద్ది, కాంటాక్ట్ తెగిపోద్ది. ఇన్ కేస్ ఏం చెప్తున్నాడు, స్విచ్ ఆఫ్ ద పవర్ సప్లైని ఆపేసి దెన్ ఎలక్ట్రిక్ షాక్ నుంచి ప్రొటెక్ట్ అవ్వమంటున్నాడు. బీ ఎస్పెషల్లీ కేర్ఫుల్ ఇన్ వెట్ ఏరియాస్. ఇదేంటి, అన్నిటికంటే డేంజరస్ ఏంటమ్మా, వెట్ ఏరియాస్. తడిగా ఉంటే ఇంకా ఏం చేస్తుంది, ఎనార్మస్ అమౌంట్ ఒక్కసారిగా మొత్తం ఎలక్ట్రాన్ ఫ్లోని తన వైపు లాగేసుకుంటుంది. పవర్ఫుల్, ఇది రౌండ్ డౌన్ ద పవర్ఫుల్ లైన్స్.
ఆల్వేస్ హైర్ ఏ లైసెన్స్డ్ ఎలక్ట్రీషియన్ ఫర్ ఆల్ వైరింగ్ జాబ్స్ అరౌండ్ ద హోమ్. ఇదేంటి, మనం ఇంటికి వైరింగ్ చేయించుకునేటప్పుడు లైసెన్స్డ్ ఎలక్ట్రీషియన్. ఇప్పుడు చాలామంది మన కాలేజీలో వాళ్ళకి కూడా ఎలక్ట్రీషియన్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ అనేది చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ లైసెన్స్డ్ ఎలక్ట్రీషియన్, లైసెన్స్ అనేది ఎప్పుడు ఇస్తారమ్మా? హైయర్ అథారిటీస్ ఇతను ఎలక్ట్రికల్ వైరింగ్ పర్ఫెక్ట్గా చేయగలడు, ఒక ఎగ్జామ్ మీకు సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది? ఎగ్జామ్ పాస్ అయితే. అలాగా ఇతనికి కూడా లైసెన్స్డ్ ఎలక్ట్రీషియన్ మీన్స్ దే దే హ్యావ్ టు పాస్ సర్టెన్ ఎగ్జామ్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ దట్ లైసెన్స్. ఆ పర్సన్కి అంతా అవేర్నెస్ వస్తుంది, వీటి మీద అన్నిటి మీద అవేర్నెస్ వచ్చేటట్టు ఆ పర్సన్ ఉంటాడు. కాబట్టి వాళ్ళ చేత ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది చేయించుకోండి అని చెప్తున్నారు. తర్వాత సెవరల్ ఫ్యాక్టర్స్ కెన్ ఎఫెక్ట్ హౌ సీరియస్ ఇంజురీస్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్ ఈజ్ ఇంక్లూడింగ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద కరెంట్. దేని మీద డిపెండ్ అవుతుంది సీరియస్ ఇంజురీ అనేది? ఇందాక చూసాం కదా, కరెంట్ 50 to 100 మిల్లీ యాంప్ అయితే లైఫ్కి థ్రెటనింగ్ అని ఇందాక చదువుకున్నాం కదా. అలాగే ద ఇంటెన్సిటీ ఆఫ్ కరెంట్, ఇది మనకు తెలుసు. ఇంటెన్సిటీ ఆఫ్ కరెంట్ ఎక్కువైతే ఇంజురీ ఎక్కువ అవుతుంది. టైప్ ఆఫ్ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంటా ఆర్ డైరెక్ట్ కరెంటా? విచ్ ఈజ్ మోర్ డేంజరస్? ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ డైరెక్ట్ కరెంట్. విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ కరెంట్ రీచెస్? ఈ ఏ బాడీకి ఏ పార్ట్కి రీచ్ అవుతుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. అదే మనం ఎక్కడికి వెళ్తుంది, బాడీలోంచి డైరెక్ట్గా కాళ్ళలోకి వెళ్ళిపోయి కాళ్ళు ఎక్కడికి అంటుకొని ఉంటాయి? ఎర్త్కి. సో ఎర్త్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. హౌ లాంగ్ ఏ పర్సన్ కెన్ ఎక్స్పోజ్ టు కరెంట్, ఇవన్నీ మనం గమనించుకుంటూ ఉండాలి. రెసిస్టెన్స్ టు ద కరెంట్, ఆ బాడీలో మనకి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, మన బాడీకి కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. కానీ అప్పుడేమవుతుంది, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ప్రొడ్యూసెస్ వోల్టేజ్. ఆ వోల్టేజ్తో ఏమవుతుంది, ఏమవుతారు, ఎగిరి పడుతూ ఉంటారు. ఇది మనం గమనించుకునే ప్రివెన్షన్. ఏంటి ప్రివెన్షన్? అందరికీ తెలిసిందే ప్రివెన్షన్, కాకపోతే ఎగ్జామ్లు అడిగితే ఏం రాయాలి అనేదే మనకి ఆలోచించుకోవాలి. ద బెస్ట్ వే టు ప్రివెంట్ ఎలక్ట్రికల్ ఇంజరీస్ టు కవర్ ఆల్ అవుట్లెట్స్. అంటే మనకి ఎలక్ట్రికల్ వైర్ కనెక్ట్ చేసిన తర్వాత దాని మీద ఏమేస్తాం? ప్లాస్టర్ వేస్తారు. ఎందుకు? కవర్ ఆల్ అవుట్లెట్స్. ఒక వైర్ని మన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ నుంచి మన హౌస్ హోల్డ్ వైర్ కనెక్ట్ చేసినప్పుడు దానికి వాళ్ళు ఏం వేస్తారు? కవర్ విత్ అవుట్లెట్. మేక్ షూర్ ఆల్ వైర్స్ ఆర్ ప్రాపర్లీ ఇన్సులేటెడ్. అదే మనం ఇన్సులేషన్ అంటే అదే కదా, కాంటాక్ట్లోకి లేకుండా ఇన్సులేషన్ చేస్తాం. ప్రొటెక్ట్ ద వైర్స్ అవే ఫ్రమ్ చిల్డ్రన్స్ రీచ్, ఇది పిల్లలకు దూరంగా ఉండాలి. ప్రొవైడ్ అడల్ట్ సూపర్విజన్, ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే అడల్ట్ సూపర్విజన్ ఉండాలి. వెన్ ఎవర్ చిల్డ్రన్స్ ఆర్ ఇన్ ద ఏరియా విత్ పొటెన్షియల్ ఎలక్ట్రికల్ హజార్డ్స్, ఇవి మనం దగ్గరుండి వాళ్ళ చేత ఏదైనా వర్క్ చేయించాలనుకుంటే పెద్దవాళ్ళ సమక్షంలోనే చేయించాలి. స్మాల్ అప్లయన్సెస్ ఆర్ ఏ స్పెషల్ హజార్డ్. స్మాల్ అప్లయన్సెస్ ఆర్ ఏ స్పెషల్ హజార్డ్ అరౌండ్ బాత్ టబ్స్ ఆర్ పూల్స్. ఇది ఎందుకు అంటే స్మాల్ అప్లయన్సెస్ దాంట్లో ఏముంటాయి, హీటర్స్ అనో లేకపోతే సర్క్యులేటింగ్ సిస్టమ్ అనో ఏదో ఎలక్ట్రికల్ ఉంటాయి. ఇందాక చెప్పాను, వాటర్లో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజీగా పాస్ అవుతుంది. ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ త్రూ వాటర్ అని చెప్పాం కదా. అందుకనే మనం ఏమనుకుంటాం, వాటర్ మామూలుగా ఉంది అనుకుంటాం. దిగ్గానే ఏమవుతుంది, క్లోజ్డ్ సర్క్యూట్. వాటర్ బాడీ అంతా క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ అయిపోయి మనం ఇంకా అక్కడే ప్రాణాలు కోల్పోయేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి? ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి? మనకి తెలిసిందే, ఇందాక ఏం చెప్పాను, మనం కనుక టచ్ చేస్తే మనం కూడా క్లోజ్డ్ సర్క్యూట్లోకి వెళ్ళిపోతాం. డు నాట్ టచ్ దెమ్. వాళ్ళ ఎలక్ట్రికల్ షాక్ కొట్టిన వాళ్ళని మనం ఏం చేయాలి? డు నాట్ టచ్ దెమ్. అన్ప్లగ్ ద అప్లయన్సెస్. స్విచ్ ఆఫ్ చేసినా కానీ ఒక్కొక్కసారి డైరెక్ట్గా కరెంట్ ఫ్లో అవుతుంది. అందుకని ఏం చేయాలి? అన్ప్లగ్ ద అప్లయన్సెస్ అండ్ టర్న్ ఆఫ్ ద పవర్ ఎట్ కంట్రోల్ ప్యానల్. అంటే మెయిన్స్ దగ్గర స్విచ్ ఆఫ్ చేయాలి, లేకపోతే ఆ ప్లగ్ని లాగేసేయాలి. ఇఫ్ అనేబుల్ టు టర్న్ ఆఫ్ పవర్ యూజ్ ఏ పీస్ ఆఫ్ వుడ్. ఇదే ఇందాక చెప్పా కదా, పీస్ ఆఫ్ వుడ్ లైక్ ఏ బ్రూమ్ హ్యాండిల్. బ్రూమ్ హ్యాండిల్ అంటే చీపురు కట్టలే కదా మనకి అవైలబుల్గా ఉండేది. ఏంటి చీపురు కట్టలకి ఏముంటాయి?
ప్లాస్టిక్ ఇవి ఉంటాయి, లేకపోతే చెక్క ఇవి ఉంటాయి. డ్రై రోప్ ఆర్ డ్రై క్లోతింగ్. డ్రై రోప్ ఆర్ డ్రై క్లోతింగ్. అదే మనకి కాటన్ క్లాత్ లాంటివి కనుక తీసుకుంటే అవి కూడా మనం వాటిని పట్టుకొని లాగొచ్చు. టు సపరేట్ ద విక్టిమ్ ఫ్రమ్ పవర్ సోర్సెస్. డు నాట్ ట్రై టు రిమూవ్ ద విక్టిమ్ టచింగ్ a హై వోల్టేజ్ వైర్. అదే మనం పట్టుకున్నప్పుడు వాడిని పట్టుకుంటే మనం కూడా ఇదైపోతాం. కాల్ ఫర్ ఎమర్జెన్సీ హెల్ప్. కీప్ ద విక్టిమ్ లైంగ్ డౌన్. అన్కాన్షియస్ విక్టిమ్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ దేర్ సైడ్ టు allow drainage fluids. Do not move the victim if there is a suspension of neck or spine injuries unless absolutely necessary. ఇది నెక్ దగ్గర కానీ స్పైన్ అంటే తెలుసు కదా, వెన్నెముక కానీ ఇంజురీస్ ఉంటే బాడీని కదపొద్దు అంటున్నారు. అదే ఇంకొకటి కూడా చేయంటున్నారు, లైంగ్ డౌన్, కింద పడుకోబెట్టమంటున్నారు. ఎందుకు కింద పడుకోబెట్టాలి? కింద పడుకోబెట్టాలి? బాడీలో ఎలక్ట్రాన్ ఫ్లో కదా ఉండేది. బాడీలో ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉంటే అవి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాయమ్మా? ఎర్త్లోకి వెళ్ళిపోయి కొంచెం ఏమన్నా ఛాన్సెస్ ఏమన్నా బ్రైట్గా ఉంటాయేమోనని చెప్పి మనం కింద పడుకోబెట్టమంటున్నారు. ఇఫ్ విక్టిమ్ ఈజ్ నాట్ బ్రీతింగ్, అప్లై మౌత్ టు మౌత్ బ్రీతింగ్ phenomena. If the victim has no pulse, begin cardiopulmonary CPR. అదేంటి? రిసస్టేషన్. దాన్ని మనం ఏం చేస్తారమ్మా, మనం హార్ట్ మీద జస్ట్ చేతులు ప్రెస్ పెట్టి మన బ్రీతింగ్ లాగా అప్ డౌన్లో మనం ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటే దాన్నే సిపిఆర్. దెన్ కవర్ ద విక్టిమ్ విత్ ఏ బ్లాంకెట్. ఏమవుతుంది ఇది? బ్లాంకెట్ మంటలు ఆర్పేస్తుంది కదా, టు మెయింటైన్ బాడీ హీట్. కీప్ ద విక్టిమ్స్ హెడ్ లో అండ్ గెట్ మెడికల్ అటెన్షన్. ఇవి మనం చేయాల్సిన పనులు. వాడు జస్ట్ అంటుకొని ఉన్నాడు, నేను పోయి లాగుదామని చెప్పి పొరపాటున కూడా అలాంటివి చేయకూడదు. ఇది మనం ప్రైమరీగా ప్రికాషన్స్. పెర్ఫామ్ ఇదిగోండి వాళ్ళు ఎలా చేస్తున్నారో అది ఇండికేషన్స్ చూడండి. ఇండికేషన్స్ మౌత్ టు మౌత్, ఇది బ్రీతింగ్ ఫినామినా, అదే ఎయిర్ ఎలా అప్లై చేస్తాము అనేది చూడండి. కర్రతోటి వాళ్ళు ఎలా రిమూవ్ చేస్తున్నారు చెప్పాం కదా, కర్రతో ఎలా బాడీని ఎలక్ట్రిక్ షాక్ నుంచి ఎలా రిమూవ్ చేస్తున్నారు. ఇది పైకి లాగడం. తర్వాత మౌత్ టు మౌత్ బ్రీతింగ్. ఇది ఓవర్లోడ్. మనం జనరల్గా వాడే వర్డ్ ఏంటి? ఓవర్లోడ్ అయింది. ఏంటమ్మా ఓవర్లోడింగ్? ఓవర్లోడింగ్ ఆఫ్ an electric circuit means when current flows in a circuit, it becomes more than the capacity of the component. Suppose మన ఏదైనా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏదో 1 amp కరెంట్ డ్రా చేయాలి, కానీ మోర్ దాన్ 1 amp కనుక వస్తే దెన్ దట్ ఇండికేట్స్ ఓవర్లోడింగ్. రెసిస్ట్ ద కరెంట్, దాన్ని ఏం చేస్తుంది? రెసిస్ట్ ద కరెంట్. దానికి ఏదో ఇండికేషన్ పెడతాడు. రెసిస్ట్ చేసినప్పుడు మనకి రెడ్ లైట్ రావడం ఏదో ఒకటి పెడతాడు. ఓవర్లోడ్ అయినప్పుడు ఏం చేస్తాం? మనం స్విచ్ ఆఫ్ చేసుకొని మనం కండిషన్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. వెన్ టూ మచ్ కరెంట్ పాసెస్ త్రూ ఎలక్ట్రికల్ వైర్, ద ఎలక్ట్రిక్ ఓవర్లోడ్ అక్కర్స్. ఎలక్ట్రిక్ వైర్స్ మనం ఏం చేస్తాం? ఎక్కువ ఏసీలు, మన ఫ్రిడ్జ్లు, లేకపోతే మోటార్లు అన్నీ ఒకేసారి ఇంట్లో ఉండే అప్లయన్సెస్ అన్నీ అప్లై చేస్తే ఉంది ఎనార్మస్ ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చి అది ఒక చోట డిపాజిట్ అవ్వచ్చు. అప్పుడు ఎక్విప్మెంట్ పాడైపోవచ్చు. దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓవర్లోడ్. దిస్ రిజల్ట్స్ హీట్ ఇన్ ద వైర్. ఏంటమ్మా మనకి పవర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆర్ హీటింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు heating effect H is equal to I square RT phenomena. ఇదే కదా పవర్ ఇంటూ టైం. హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు I square RT.
ఇప్పుడు ఏమైంది, ఐ ఇంక్రీజ్ అవగానే హీట్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోతుంది. అదే చెప్పేది. దిస్ ఈస్ ఏం చెప్తున్నాడు, విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అవాయిడ్ కనెక్టింగ్ టూ మనీ అప్లయన్సెస్ వన్ సాకెట్. ఒక సాకెట్ మీదే ఎక్కువ అప్లయన్సెస్ చేయొద్దు. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఏం చేయాలి, ఇటువంటి కండిషన్స్ అరైజ్ అయినప్పుడు, ఓవర్లోడ్ వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ ఫ్యూజ్, ప్రతిదానికి ఫ్యూజ్ అరేంజ్ చేయాలి. ఫ్యూజ్ అరేంజ్ చేస్తే సిరీస్లో అరేంజ్ చేయాలి. ఫ్యూజ్ని ఎలా అరేంజ్ చేయాలి, ఇన్ సిరీస్ ఇన్ ఏ సర్క్యూట్. దెన్ ఆటోమేటిక్ ఏమవుతుంది, దెన్ that melts due to this heating effect that is a small thickness wire, then automatically due to this heat that melts, automatically there is a break. That is not a closed loop. This wire melts automatically. The circuit will like this, there is a open circuit, and automatically there is no current flows in a circuit. ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది. అందుకనే ప్రతిదానికి మనం ఫ్యూజ్ ఫినామినాని అడాప్ట్ చేసుకోవాలి. దిస్ రిజల్ట్స్ ద హీటింగ్ ఇన్ ద వైర్ అండ్ గెట్స్ మెల్టెడ్. ఇది అర్థమైందా? ఫ్యూజ్ అనేది ఎలా ఉండాలి, మన ఫ్యూజ్ హై థిక్నెస్ ఉన్న ఫ్యూజ్ని వేయకూడదు. ఫ్యూజ్ ఎప్పుడు కూడా చాలా హెయిర్ లైక్ వైర్స్, హెయిర్ లైక్ అంటే అంత సన్నగా ఉన్న వైర్ని మనం యూజ్ చేయాలి. వెన్ ఎవర్ ద హై కరెంట్ ఫ్లోస్ ఇన్ ఏ సర్క్యూట్, దెన్ ఆటోమేటికలీ డ్యూ టు హీటింగ్ ఎఫెక్ట్, హై కరెంట్ ఏం చేస్తుంది, హీటింగ్ ఎఫెక్ట్, దట్ స్మాల్ థిక్నెస్ వైర్ మే మెల్ట్ అండ్ బ్రేక్స్ ద క్లోజ్డ్ సర్క్యూట్ ఫినామినాకి ఎండ్ అయిపోతుంది. బై దిస్ టెక్నిక్ వీ కెన్ ప్రివెంట్ అవర్ సెల్స్ ఆర్ అవర్ ఎక్విప్మెంట్ కెన్ ఆల్సో ప్రొటెక్ట్ ఫ్రమ్ షాక్స్. ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ ఓవర్లోడింగ్ ఆర్ గివెన్ బిలో. అవాయిడ్ యూజింగ్ టూ మెనీ అప్లయన్సెస్ ఎట్ ద సేమ్ టైం. ఇందాక చెప్పే కదా, అన్ని ఏసీలు, మోటార్లు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు అన్నీ ఒకసారి ఆన్ చేయకూడదు. మేక్ షూర్ ద అప్లయన్సెస్ దట్ ఆర్ యూజింగ్ మస్ట్ బి విత్ ఇన్ ద సేఫ్ లిమిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. మనం చూసుకోవాలి ఇది. మేక్ షూర్ అప్లయన్సెస్ దట్ ఆర్ యూజింగ్ మస్ట్ బి విత్ ఇన్ ద సేఫ్ లిమిట్ అంటే మనం దాంట్లో ఫ్యూజ్ ఉందా, లేకపోతే రెడ్ ఇండికేషన్, హై కరెంట్ రాగానే ఒక రెడ్ ఇండికేషన్, అలాంటి సేఫ్ లిమిట్స్ మనం చూసుకుంటూ ఉండాలి. అవాయిడ్ కనెక్టింగ్ ద టూ మెనీ అప్లయన్సెస్ ఇన్ వన్ సాకెట్. ఇప్పుడు మనం చెప్తాం కదా, దాంట్లో ఏంటంటే ఫ్లెక్స్ బాక్స్ అంటాం. దాంట్లో చాలా వన్ సాకెట్, దాంట్లో ఏం చేస్తున్నాం, చాలా అప్లయన్సెస్ అప్లై చేస్తే దెన్ దిస్ ఓవర్లోడింగ్ ఫినామినా కెన్ అక్కర్. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇది ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇప్పుడు మనకి ఫ్యూజ్ అనగానే ఏం కనపడుతుంది, ఫ్యూజ్ అనగానే ఒక గాజు గొట్టంలో ఒక వైర్ పైన కింద మెటాలిక్ కాంటాక్ట్ ఉంటుంది. ఆ మెటాలిక్ కాంటాక్ట్ లోపల ఒక వైర్ ఉంటుంది, దాన్ని ఫ్యూజ్ అంటున్నాం. పూర్వకాలంలో మేము చిన్నపిల్లలం అయినంగా జస్ట్ మన మల్టీ స్టాండ్ కాపర్ వైర్ అంటే సింగిల్ స్టాండ్, మల్టీ స్టాండ్ కాపర్ వైర్స్ ఉంటాయి. కాపర్ వైర్లో హెయిర్ లైక్ కాపర్ వైర్ ఒకదాన్ని తీసుకొని దాంట్లో మనం ఫ్యూజ్ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫినామినా పోయి ప్రతి అప్లయన్సెస్కి సిరీస్లో ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నేను చెప్పాను, గ్లాస్ ట్యూబ్లో చిన్న వైర్ కనెక్ట్ అయి ఉంటుంది, పైన కింద మెటాలిక్ క్యాప్స్ ఉంటాయి. దెన్ దట్ మెటాలిక్ క్యాప్ కనెక్ట్స్ ద సర్క్యూట్ అండ్ క్లోజ్డ్ సర్క్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే వెన్ ఎవర్ దేర్ హై కరెంట్ ఫ్లోస్ ఇన్ ఏ సర్క్యూట్, ఆటోమేటికల్లీ ద వైర్ విచ్ ఈస్ ఇన్ ద గ్లాస్ ట్యూబ్ ఆటోమేటికల్లీ మెల్ట్స్. సో ఈ ఫినామినాలో మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇట్ విల్ ప్రొటెక్ట్ ద సర్క్యూట్ ఫ్రమ్ ఓవర్లోడింగ్ అండ్ షార్ట్ సర్క్యూటింగ్. ప్రాపర్ ఎర్తనింగ్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ మస్ట్ బి డన్. ఇది కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రాపర్ ఎర్తనింగ్. మనం ఎక్కువ ఎక్సెస్ కరెంట్ రాగానే ఏం చేస్తారు, ఎర్తింగ్ అంటే ఏం చేస్తారు, నాకంటే మీకే బాగా చాలామంది అది డైరెక్ట్గా మీరే చేస్తారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఏం చేస్తారు, ఒక కాపర్ వైర్ని ఎలక్ట్రికల్ మెయిన్స్ నుంచి ఒక కాపర్ వైర్ని దాంట్లో బొగ్గులు పోసి తర్వాత కొంచెం సాల్ట్ పోసి దాన్ని ఆ వైర్ని తీసుకెళ్ళి ఎర్త్ లోపల ఒక రాడ్ లాంటిది బాది ఆ రాడ్కి కాపర్ వైర్ని ఫిక్స్ చేస్తారు. దీంట్లో
ఏంటి ఎర్తింగ్ అంటే ఎక్సెస్ కరెంట్స్ ఏమవుతాయి? కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్. కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ అండ్ దట్ ఎక్సెస్ కరెంట్ ఫ్లోస్ త్రూ దట్ ఎక్స్టర్నల్ వైర్. మనం ఎర్తింగ్ అని చేస్తున్నామే, ఆ ఎర్తింగ్లోకి ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఫ్లోస్ త్రూ దట్ వైర్ అండ్ ఎంటర్స్ ఇన్ టు ద గ్రౌండ్. దట్ ఈస్ ద ఇది. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఈ ఎర్తింగ్ అనేది ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కానీ ఇలా ఫ్యూచర్లో గుర్తుపెట్టుకొని మనం కూడా ఇలా ఉంటే ఓవర్లోడింగ్ ఫినామినాని మనం ఓవర్కమ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ప్రికాషనరీ మెజర్స్ అన్నమాట. తర్వాత దెర్ ఈస్ ఎ కీ డిఫరెన్స్ బిట్వీన్ షార్ట్ సర్క్యూట్ అండ్ ఓవర్లోడ్. షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటమ్మా? మనకి సపోజ్ దెర్ ఈస్ ఎ బ్యాటరీ ఏదో మనం ఒక ఎలక్ట్రిక్ బల్బు అప్లై చేస్తాం ఇన్ ఏ సర్క్యూట్. ఇప్పుడు ఏమవుతాయి? కరెంట్ ఫ్లోస్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఫ్లోస్ ఫ్రమ్ ఎలక్ట్రాన్స్. ఆ కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుందంటే ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో ఫ్లో. ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అయిపోయి ఆర్ ఇలా సర్క్యులేట్ అవుతా వస్తుంది. కరెంట్ డైరెక్షన్ ఆపోజిట్ టు ఎలక్ట్రాన్ ఫ్లో, అది మీకు క్లాస్లో వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎలా అవుతుంది? ఇలా సర్క్యూట్ మొత్తం తీయాలి. ఇదే ఈ పాజిటివ్ నెగిటివ్ కలిసింది అనుకోండి, ఆటోమేటిక్ ఎంత టైం టేకింగ్? సపోజ్ ఎలక్ట్రాన్ హ్యాస్ టు పాస్ త్రూ అవుట్ ద సర్క్యూట్, హ్యాస్ టు మూవ్ త్రూ అవుట్ ద సర్క్యూట్, దెన్ దెర్ ఈస్ ఎ టైం గ్యాప్. ఇప్పుడు అదే రెండు షార్ట్ అయిపోయినాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి వైర్ కనెక్ట్ అయిపోయింది. ఆటోమేటిక్ డిస్టెన్స్ ఏమైందమ్మా? దట్ ఈస్ వెరీ వెరీ స్మాల్. ఆటోమేటిక్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్లో అక్కర్స్, negative to positive, attracted by that positive charge. All enormous current flow గానే ఇక్కడే వస్తుంది, మనకి మంటలు వచ్చేస్తాయి. హీటింగ్ ఎఫెక్ట్ విల్ ప్రొడ్యూస్ ఆటోమేటికలీ ఎలక్ట్రికల్, ఇది మనకి మంటలు వచ్చేస్తాయి. షాక్, అది ఏమైతే షార్ట్ సర్క్యూట్ అయితే. అదే ఓవర్లోడింగ్ అయితే ఏమవుతుంది? కరెంట్ ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో అయ్యి హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. మనం కనుక ఇక్కడ ఒక ఫ్యూజ్ కనుక పెట్టుకుంటే, ఇందాక చెప్పినట్టు ఈ ఫ్యూజ్ వెళ్ళిపోతుంది, మనం సేఫ్గా ఉంటాం. ఈ ఫ్యూజ్ ఒక్కటే వెళ్ళిపోతుంది, ఇక్కడ సర్క్యూట్ క్లోజ్ అవ్వదు, ఇలా అయిపోతుంది. ఏమవుతుంది? ఇలా సర్క్యూట్ ఇలా బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయితే సేఫ్గా ఉంటాం. అదే షార్ట్ సర్క్యూట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఓవర్లోడింగ్. వెన్ ద న్యూట్రల్ అండ్ లైవ్ వైర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్, అంటే ఎర్త్లోకి ఇది న్యూట్రల్, ఇది మనం కనెక్ట్ చేసుకునే అప్లయన్సెస్ కనెక్ట్ చేసే వైర్. ఏమవుతుంది? వెన్ న్యూట్రల్ అండ్ లైవ్ వైర్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్, షార్ట్ సర్క్యూట్ టేక్స్ ప్లేస్. Whereas when the number of equipment connected in one socket, overloading takes place. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. న్యూట్రల్ అండ్ చెప్పే కదా, పాజిటివ్ నెగిటివ్ రెండు మిక్స్ అయిపోతే మనకి వచ్చే ఫినామినానే షార్ట్ సర్క్యూటింగ్. అండ్ ఓవర్లోడింగ్ మీన్స్ ఒకే సాకెట్ మీద ఎక్కువ అప్లయన్సెస్ కనుక అప్లై చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవర్లోడింగ్ ఫినామినా. సో ఓవర్లోడింగ్ సైన్స్ ఏమేమి వస్తాయి మనకి తెలిసిందే. ఫ్లిక్కరింగ్, బ్లింకింగ్ ఆఫ్ లైట్స్. మనం లైట్ ఆన్ చేసి కనుక ఓవర్లోడ్ రాగానే ఏమవుతుంది? ఫ్లిక్కరింగ్, మెరుపులుగా బ్లింకింగ్, ఆగిపోతా ఉన్నట్టు. బర్నింగ్ వాటర్ అంటే ఏమవుతుంది? హీటింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పా కదా. ఎనార్మస్ P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? P ఈజ్ ఈక్వల్ టు పవర్ ఈజ్ ఈక్వల్ టు I² RT. పవర్ కాదు, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, హీటింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు I² RT. ఏమవుతుంది? ఎనార్మస్ కరెంట్ ప్రొడ్యూస్ అయినప్పుడు హీటింగ్ ఎఫెక్ట్. హీట్ అవ్వగానే ఏమవుతుంది? మన బట్టలు ఐరన్ చేసినప్పుడు ఒక గుడ్ స్మెల్ వస్తుంది, చూసారా? అలాగే వైర్లో సరౌండింగ్ ఇన్సులేటింగ్ వైర్ ఉంది కదా, ఆ ఇన్సులేటింగ్ వైర్ స్లైట్గా మెల్ట్ అయ్యి మనకి బర్నింగ్ ఓడర్ అనేది మనకి వచ్చేసింది. వామ్ ఆర్ డిస్కలర్డ్ వాల్ ప్లేట్స్. వామ్
అది పట్టుకుంటే మనకి కొంచెం మనకు అర్థం అవుతుంది. మైల్డ్ షాక్ ఆర్ టింగిల్ ఫార్మ్ ఆఫ్ స్విచ్చెస్. స్విచ్ని కనుక టచ్ చేస్తే మైల్డ్ షాక్ కూడా మనకి వస్తుంది. ఇవి ఓవర్లోడింగ్ సైన్స్. కంటిన్యూడ్ ఓవర్లోడ్ కెన్ రిజల్ట్ ఏ డిఫెక్టివ్ మోటార్. ఏమవుతుంది? కంటిన్యూస్ ఓవర్లోడ్ అయితే డిఫెక్టివ్ మోటార్స్. ఓవర్లోడ్ ఎక్విప్మెంట్, టూ మెనీ లోడ్స్ ఆర్ వన్ సర్క్యూట్. సచ్ ఓవర్లోడ్స్ డిస్ట్రక్టివ్ అంటే ఏం చేస్తుంది? బాడీని డిస్ట్రక్టివ్ ఫినామినా అంటే చెడిపోతాయి. అండ్ మస్ట్ బి కట్ ఆఫ్ బై ది ప్రొటెక్టివ్ డివైజెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బిఫోర్ దే డ్యామేజ్ ద సర్క్యూట్. ఆ డ్యామేజ్ని మొత్తం ఎలక్ట్రికల్ వైర్ మొత్తం డ్యామేజ్ అయ్యి మన ఇంట్లో ఉన్న వైర్ అంతా కాలిపోక ముందే ఏం చేస్తుంది? ఫ్యూజన్ కనుక వేసుకుంటే కట్ ఆఫ్ ద ప్రొటెక్టివ్ డివైజెస్. కట్ ఆఫ్ ద protective devices as soon as the possible. Overloads are destructive and must be cut off by protective devices as soon as the possible. Possible ante ade possibility. Fuse before they damage the circuit. Before the damage the circuit. ఇది ఓవర్లోడ్ని మనం ఎలా ఇండికేట్ చేసుకోవాలి ఇది మనం చూస్తాం. తర్వాత ఎర్తింగ్ అండ్ ఇట్స్ నెసరీ. ఎర్తింగ్ అండ్ ఇట్స్ నెసరీ చెప్పే కదా. ఎర్తింగ్ ఇందాకే చెప్పాను. ఎర్తింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద ఎర్త్ విత్ ద హెల్ప్ ఆఫ్ వైర్ ఆర్ కేబుల్ హ్యావింగ్ లో రెసిస్టెన్స్. కాపర్ అని చెప్పాం కదా. కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దట్ excess electrons passes through that copper wire and enters into the ground. That is earthing. Why earthing is important in a electrical system? ఏం చెప్పాను? ఇప్పుడు ఉన్న ఓవర్లోడింగ్, షార్ట్ సర్క్యూటింగ్. షార్ట్ సర్క్యూట్లో ఎనార్మస్ కరెంట్ వస్తుంది కదా. అదే ఎర్తింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఎర్త్లోకి వెళ్ళిపోతుంది. ఇది నెక్స్ట్ ఇన్ టుమారోస్ క్లాస్. దట్ మీన్స్ ఫ్రైడే ఆర్ సాటర్డే. Friday last hour we are having that electrical appliances class again. So earthing and its importance I will explain in that class. ఇప్పుడు మనకి టైము అలాటెడ్ టైమ్ అయిపోయిందమ్మా. అయిపోయింది కాబట్టి ఇది ఆటోమేటిక్ ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు, అంటే మీకు కట్ అయిపోవచ్చు.